ఆలివర్ అనే ఒక చిన్న కుగ్రామంలో లిల్లీ అనే ఒక అందమైన పాప నివసిస్తూ ఉండేది. ఆ అమ్మాయి చాలా సాధారణ దుస్తులు వేసుకుని ఉంటుంది. ఆమెకు ఎప్పుడు ప్రకృతి, పుష్పాలు, అడవులు, మొక్కలు అంటే చాలా ఇష్టం. ఒకరు ప్రశాంతమైన రోజు అడవిలో నిలబడి చూస్తూ ఉంటుంది లిల్లీ. ఆ రోజు సూర్యుడు పసుపచ్చని ప్రకాశవంతంగా ఆ ఎత్తైన చెట్ల కొమ్మల మధ్య నుండి ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆమె ముందు ఒక చిన్న బంగారు పువ్వు మెరుస్తూ ప్రకాశిస్తూ కనిపించింది లిల్లీకి. లిల్లీ ఒక్కసారిగా మొహంలో ఆనందం మారిపోయింది. ఆ పుష్పం దగ్గరకు వెళ్ళి చూసింది, చేతితో పట్టుకుంది. ఆ పువ్వు కోసం వంగి ఆశ్చర్యంలో సంతోషంగా తన కళ్ళు మెరిసిపోయాయి. ఆ పువ్వును జాగ్రత్తగా పట్టుకుని సంతోషంగా చూసుకుంది లిల్లీ. లిల్లీకి ఎవరైనా సహాయం అడిగితే కాదనలేదు. అడగకుండానే సహాయం చేస్తుంది ఆ దయగల లిల్లీ. అలాంటి దయాగుణం కలిగిన ఆ అమ్మాయి లిల్లీ గ్రంఫీ అనే ఒక వృద్ధుడు రకరకాల పండ్ల బుట్టలు వేసుకొని ఇంటింటికి తిరిగి అమ్మి ఆ రూపంలో వచ్చిన డబ్బుతో జీవితం సాగిస్తూ ఉంటాడు. ఆ గ్రంఫీ అనే వృద్ధుడు ఒక రోజున లిల్లీ వెళ్ళే దారిలో కనిపిస్తాడు. ఆ పండ్ల బుట్టను కింద నుండి పైకి లేపటానికి అతని దగ్గర ఓపిక ఉండదు. అది గమనించిన మన లిల్లీ అతను అడగకుండానే వెళ్ళి ఆ బుట్టను మోసే విధంగా పైకెత్తి సహాయం చేస్తుంది. అప్పటి వరకు వాడిపోయిన ఆ గ్రంఫీ అనే వృద్ధుడి మొహం అడగకుండానే సహాయం చేసిన లిల్లీ యొక్క మొహాన్ని చూసి చాలా ఆనందపడ్డాడు. అతని మొహంలో కూడా సంతోషం వెల్లివిరుస్తుంది. వారిరువురు కలిసి నవ్వుకుంటూ ఆ గ్రామ వీధుల్లో నడుస్తూ వెళ్తున్నారు. సూర్యుడు వెచ్చగా ప్రకాశిస్తున్నాడు. దారి పొడవుగా ఆ పువ్వులను చూస్తూ సంతోషకరమైన మరియు మాయపు అనుభూతిని పొందింది ఆ లిల్లీ. ఆ వీధుల్లోని పిల్లలు గుంపులుగా సంతోషంగా ఆ పచ్చిక బేళ్లలో ఆడుకుంటూ ఉన్నారు. అది చూస్తూ మధ్యలో నిలబడి ఉంది లిల్లీ. చిరునవ్వులతో పిల్లలు ఆనందం చూసి తను చాలా సంతోషపడింది. ఆ ఆటను తను కూడా పంచుకునేలా ప్రోత్సహించింది. మొదట వారు ఆటకు ముందు చాలా గొడవ పడతారు. ఆ తర్వాత వాళ్ళందరూ ఇష్టపూర్వకంగా ఆనందంగా కలిసిపోయి ఒకరికొకరు ఆడుకుంటూ ఉంటారు. చుట్టూ ఎత్తైన మరియు పచ్చగా బయళ్లలో రంగురంగుల అడవి పూలతో ప్రకృతి శోభాయమానంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రకాశవంతంగా ఆనందంతో నిండి ఉంది ఆ ఊరు. ఆ గ్రామంలో ఓ గుమ్మం పక్కన తలను కిందకు దించుకుని ఎవరితో కూడా పలకకుండా ఒంటరిగా సిగ్గుపడుతూ ఒక పిల్లవాడు కూర్చుని ఉన్నాడు. లిల్లీ అతను చూసింది. స్నేహపూర్వకంగా ఒక నవ్వు నవ్వింది. అతనికి తన చేతిలోనే ఒక కుక్కీని ఇచ్చి ఆటాడుకుందామని ఆటకు ఆహ్వానించింది. మిగతా పిల్లలందరూ సంతోషంగా ఆడుకుంటుంటే ఆ బాబు మాత్రం నీరసంగా
తల దించుకుని కూర్చోవటం గమనించిన ఆ లిల్లీ తను ఇచ్చిన ఆ కుక్కీని చూడగానే లిల్లీ మొహంలోని ఆనందాన్ని ఒక్కసారిగా తన 2 కళ్ళతో చూసిన ఆ పిల్లవాడు అప్పటిదాకా నీరసంగా ఉన్న తను ఆనందంగా సంతోషంగా చూడటం మొదలుపెట్టాడు. తన మొహంలో నీరసం పోయింది. చక్కగా మృదువుగా మాట్లాడటం మొదలుపెట్టాడు లిల్లీతోటి. ఆటకు ఆహ్వానించిందని వెంటనే మిగతా పిల్లలందరితో పాటు కాకుండా లిల్లీతోటి కూర్చొని ఆ నీరు ఉన్న చోటే కాళ్ళతో అటు ఇటు ఆడుకుంటూ గుమ్మం చుట్టూ ఉన్న నీటితో చూస్తూ వాతావరణం వైపు చూస్తూ ప్రకాశవంతంగా ఉందని ఆనందిస్తూ ఉంటాడు. అదే గ్రామానికి సమీపంలో వందల రకాల చిన్న చిన్న బంగారు పువ్వులతో ప్రకాశిస్తున్న ఒక పచ్చిక కనిపిస్తుంది. అది ఆకాశం కింద ప్రకాశించుతూ ఉన్నాయా, ఆకాశమే పువ్వులుగా మారాయా అన్నట్లుగా వికసించాయి అక్కడ పుష్పాలు. లిల్లీ ఆశ్చర్యంగా మరియు సంతోషంగా నిలబడి ఆ తోటను చూస్తూ ఉంది. ఆ పువ్వుల నుండి వెలువడే గాలి దయ అనే ప్రకాశంతో ఒక మాయలాగా ఆ సుగంధ పరిమళాలు ప్రకాశంతో కూడిన ఒక శక్తి బయటకు విరజిమ్ముతూ ఉంది. ఒకరోజు సన్నీ వ్యాలీ గ్రామంలోనికి వెళుతుంది లిల్లీ. అక్కడ కూడా ఆ గ్రామంలోని వారికి సహాయం చేయాలనుకుంటుంది. ఆ వీధుల వెంట తిరిగి ఒక్కసారిగా ఉదాసీనంగా ఉన్న ఆ బజారులోని పువ్వులు అమ్ముకునే వాళ్ళు, దుకాణంలో పనిచేసే వాళ్ళు, పండ్లు అమ్ముకునే వారికి కూడా వారు అడగకుండానే సహాయం చేస్తుంది. ఇరుగు పొరుగు వారితో సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. అందరినీ పలకరిస్తుంది. అక్కడ ఉన్న ఆ దుకాణాలు మరియు ఇళ్ళు వెలుగులతో నిండిపోతాయి. ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు మరియు దారి పొడవునా పువ్వులు వికసిస్తాయి. ఆ గ్రామాన్ని సంతోషపరుస్తుంది ఈ చిన్నారి లిల్లీ. సూర్యాస్తమయ సమయంలో ఆ గ్రామం బంగారు వర్ణంలోనికి ప్రకాశిస్తూ ఉంటుంది. లిల్లీ ఆలోచనాత్మకంగా ఉంది. అదే సమయానికి తన కిటికీ పక్కన కూర్చుని ఉంటుంది. ఆమె చేతిలో ప్రకాశిస్తున్న బంగారు పువ్వులు పట్టుకుని ఉంది. అది గొప్పగా ప్రకాశిస్తుంది. బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంది ఆ పుష్పం. పువ్వు నుండి వెలువడే సున్నితమైన వెలుగు గదిని వెచ్చదనంతో నింపుతుంది. అప్పుడు లిల్లీ తెలుసుకుంటుంది, దయ అనే మాయ తన హృదయంలోనే ఉన్నదని గమనిస్తుంది. ఈ విధంగా సూర్యాస్తమయం సమయంలో లిల్లీ చేతుల్లో ప్రకాశించే పుష్పాన్ని గమనించారు. ఇప్పుడు లిల్లీ మళ్ళీ గోరఖ్ వ్యాలీ గ్రామం చేరుకుంటుంది. అక్కడ వీధుల్లోని ప్రజలు గుంపులు గుంపులుగా మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లలు గుంపులు గుంపులుగా ఆడుకుంటూ ఉంటారు. ఇరుగు పొరుగు వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉన్నారు. వారు వారి యొక్క ఆనందమయం సంతోషమయంగా కనిపిస్తూ ఉన్నారు. లిల్లీ యొక్క దయ అనే గాలి వలన ఆ ఊరు రంగురంగుల పువ్వులతో పచ్చగా మారిపోయింది. ఒకప్పుడు ఎండిపోయి బీడువాడిన ఈ ఊరు దయ అనే లిల్లీ యొక్క శక్తి వలన ఆకాశం ప్రకాశవంతంగా నీలంగా మరియు కొన్ని మృదువైన మేఘాలతో ఉంది. ఆ గ్రామం లిల్లీ ముఖంలో మార్పు చెందిన గోరఖ్ వ్యాలీ గ్రామం కనిపిస్తుంది. ఆనందంతో మెరిసిపోతూ ఉంటుంది ఆ లిల్లీ. ప్రకాశవంతమైన పార్కు దగ్గర రాజు అనే కుర్రాడు ఒంటరిగా కనిపించాడు లిల్లీకి. బెంచ్ పైన ఒక్కడే ఉన్నాడు. అతనికి మొహంలో నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. అతని మొహాన్ని చూడగానే లిల్లీకి కూడా అతను నీరసంగా కనిపిస్తాడు. లిల్లీ అతనికి ఒక పువ్వును అందిస్తుంది.
ఆ పసుపు రంగు పువ్వును చూసి ఆనందపడిపోతాడు రాజు అనే కుర్రాడు. లిల్లీ చూపించిన ఆ స్నేహతత్వానికి ఆ పువ్వును అందుకుంటూ ముఖం ఆనందంగా మారిపోయింది. ఈ విధంగా ఒంటరిగా ఉన్న రాజును కూడా సంతోషంగా ఆనందపరుస్తుంది స్నేహపూర్వకమైన దయగలిగిన మన లిల్లీ. సన్నీ వ్యాలీ గ్రామం ప్రకాశవంతంగా ఉంది. బంగారు పువ్వులు పూస్తూ ఉన్నాయి. అవి దయ అనే మంచి గుణం అలవాటుతో మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఎలా సంతోషంగా ఉంటుందో అర్థమవుతుంది. అప్పుడే ఆ గ్రామ పిల్లలందరూ కలిసి ఆటాడుకుంటూ ఉంటారు. ఇందులో రాజు మరియు లిల్లీ కూడా ఉన్నారు. వాళ్ళందరూ సంతోషంగా పచ్చిక బయళ్ళలో ప్రకాశవంతమైన నీలాకాశం కింద ఆడుకుంటున్నారు. పిల్లలు పరుగులు తీస్తున్నారు, గాలిపటాలను ఎగరవేస్తున్నారు, అనేక రకాల ఆటలు ఆడుకుంటున్నారు. వారి ముఖాలు నవ్వులలో ఆనందంతో నిండి ఉన్నాయి. దీనంతటికీ ముఖ్య